కియా సెల్టాస్ ఎంత మైలేజ్ వస్తుంది? రిజర్వ్ టు రిజర్వ్ ట్యాంక్ ఫుల్ చేసి వైజాగ్ టు విజయవాడ 2 ట్రిప్పులు వేసానండి. ఆ 2 ట్రిప్పులు కూడా నేను ఓడిడితో సహా పాతకాలం పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కారు ఫస్ట్ ట్రిప్ ఓడిడి వచ్చి 60625 అండి కిలోమీటర్ రీడింగ్. ఇలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట మనం ట్రిప్ చేసుకున్న దానికంటే. మొత్తం కారు ఫుల్ రిజర్వ్లో ఉంది. సిరిపురం పెట్రోల్ బంకు వైజాగ్లో బాగా ఫేమస్ అనమాట. ఇక్కడికి వచ్చాను ఫుల్ ట్యాంక్ చేయడానికి. ట్యాంక్ కెపాసిటీ వచ్చి 50 లీటర్లు, రిజర్వ్ నుంచి 45 లీటర్లు పడుతుంది. ఇగోండి చూశారు కదా, మొత్తం 4500 రూపాయలది డీజిల్ కొట్టించాను. ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత నాకు రేంజ్ వచ్చి 844 కిలోమీటర్లు చూపిస్తుంది. మొత్తం అన్నీ కూడా జీరో చేస్తాను. అవర్స్, స్టార్టింగ్ కిలోమీటర్ అన్నీను ట్రిప్ చేస్తాను. ఓడిడి వచ్చి చూశారు కదా, ఇప్పుడు నేను విజయవాడ దగ్గరలోకి వచ్చేసానండి. 313 కిలోమీటర్లకు గాను 5 గంటల 41 నిమిషాలు పట్టింది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడ చేరుకున్నానండి. విజయవాడ వచ్చేసరికి కార్ రీడింగ్ వచ్చి ఇదిగోండి చూస్తున్నారు కదా, 60997. మొత్తం 7 గంటలు పట్టింది నేను విజయవాడ చేరుకోవడానికి. మళ్ళీ నేను తిరిగి వైజాగ్ వచ్చేసానండి. సేమ్ 7 గంటలు పట్టింది. చూస్తున్నారు కదా, 61382 ఓడిడి. మొత్తం 755 కిలోమీటర్లు తిరిగాను. ఇంకా రేంజ్ వచ్చి 75 కిలోమీటర్లు ఉందండి. ఇది మైలేజ్ అంటే లీటర్కి 18.8 చూపిస్తుంది. నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ ట్రిప్ ఓడిడి వచ్చి 61996. చూస్తున్నారు కదా, మళ్ళీ నేను విజయవాడ బయలుదేరుతున్నాను. మళ్ళీ సేమ్ పెట్రోల్ బంక్ రిజర్వ్ నుంచి మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేస్తున్నాను. పెట్రోల్ బంక్ వచ్చానండి. మొత్తం అన్నీ జీరో చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా హవర్స్, రీడింగు, ఏ ట్రిప్, బి ట్రిప్ అని క్లోజ్ చేస్తాను. మళ్ళీ సేమ్ 46 లీటర్స్ పట్టింది రిజర్వ్ నుంచి. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్టార్ట్ అయ్యాను. చూసండి, ఇదిగోండి రీడింగ్ చూస్తున్నారు కదా, మళ్ళీ ట్యాంక్ ఫుల్ అయిపోయింది. రేంజ్ వచ్చి 816 కిలోమీటర్లు చూపించింది. సేమ్ యాజ్ టీజ్గా విజయవాడ మళ్ళీ నేను 6.57 మినిట్స్ అంటే 7 గంటల్లో చేరుకున్నానండి. ఇది మళ్ళీ నేను ఇక చూస్తున్నారు కదా, ట్యాంక్ హాఫ్ ట్యాంక్ కూడా అలాగే ఉంది. 381 కిలోమీటర్లు, 523 కిలోమీటర్ల రేంజ్ ఉంది బ్యాలెన్స్. మళ్ళీ నేను ఇప్పుడు వైజాగ్ బయలుదేరుతున్నానండి. వైజాగ్ వచ్చేసరికి సేమ్ 14 గంటలు అప్ అండ్ డౌన్, ఇటు 7 గంటలు అటు 7 గంటలు, 748 కిలోమీటర్లు టోటల్ తిరిగాను. ఇంకా బ్యాలెన్స్ రేంజ్ వచ్చి 80 కిలోమీటర్లు చూపిస్తుంది. 62715 క్లోజింగ్ రీడింగ్ అండి. దీన్ని బట్టి నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా, క్యాలిక్యులేషను, స్టార్టింగ్ రీడింగ్, క్లోజింగ్ రీడింగ్. దీన్ని బట్టి ఇప్పుడు కార్ వచ్చి యాజ్ ఇట్ ఈజ్గా మనకి మైలేజ్ వచ్చి 750 కిలోమీటర్లు డివైడెడ్ బై 45 లీటర్లు ఈజీక్వల్ టు 17 కిలోమీటర్లు అండి లీటర్కి వచ్చింది మైలేజ్. ఇది స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. డ్రైవింగ్ బట్టి కూడా మైలేజ్ మారే అవకాశం ఉంది.